ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీమద్ రామాయణ మహిమ శ్రీ జయదయాల్ గోయంకా వీరు రాసినటువంటి శ్రీమద్ రామాయణ మహిమ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ స్వామి సద్గురు బ్రహ్మణే నమః. వాస్తవముగా వేదములను అధ్యయనము చేయుటకు కొంతమంది మాత్రమే అర్హులు. వేద భాష మిక్కిలి ప్రాచీనమైనది. వేదార్థములు మిగుల గంభీరములు, ఊహలకు అందనివి. అందువలన వేదములను అందరూ సులభముగా అర్థము చేసుకొనజాలరు. యుగధర్మమును బట్టి వేదమును పరంపరగా పఠించుటయు బోధించుటయు ఈ కాలమున క్రమముగా సన్నగిల్లుచున్నది. బ్రాహ్మణులలో సైతము ఎంతగా వెతికినను అతి కష్టం మీద అరుదుగా మాత్రమే వేద పండితులు లభిస్తారు. ఎందుకంటే వేదములను సాంగోపాంగముగా అధ్యయనము చేయుటకు అధిక సమయము, సూక్ష్మ బుద్ధి ఈ రెండును ఆవశ్యకములు. ఈ కాలమున ఈ రెండును లోపించుచున్నట్లు కనపడుచున్నవి. రాను రాను మానవుల ఆయుర్దాయము, బుద్ధి తగ్గిపోతున్నవి. వేదములను అధ్యయనము చేయటానికి బ్రహ్మచర్యము కూడా చాలా ముఖ్యం. బ్రహ్మచర్య దీక్షను పాటించుట కూడా జనులలో లోపించుచున్నది. ఈ విషయములను దృష్టిలో ఉంచుకునియే త్రికాలజ్ఞులైన మన మహర్షులు వేదజ్ఞానము సామాన్య జనులకు అందుబాటులో ఉండునట్లుగా సరళమై సుబోధకమైన భాషలో, ఆకర్షణీయమైన శైలిలో ఇతిహాసములను, పురాణములను రచించారు. అంటే వేదాలను డైరెక్ట్గా చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ భాష కానీ, ఆ భావం కానీ అవన్నీ చాలా లోతైనటువంటి జ్ఞానము, గురువు సమక్షంలో మాత్రమే తెలుసుకోదగినవి ఎన్నో ఉంటాయి. వేదాలని మామూలు పుస్తకాలు చదివినట్టుగా చదివి అర్థం చేసుకోవడం అసాధ్యం. చాలామంది అలా చదివి వాటిని అపహాస్యం చేయడం, తప్పులు పట్టడం చేస్తూ ఉంటారు. కానీ అది సరైనది కాదు. వేదం అనేది ఖచ్చితంగా కొన్ని నియమనిష్టలతోటి ఒక తపస్సులాగా భావిస్తూ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ చదివినప్పుడు కొంతవరకు అర్థమవుతుంది. అంతా అర్థం కాదు. అంతా అర్థం కావాలంటే మళ్ళీ గురుముఖత అర్థం చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా వేదార్థాలని గురుముఖత తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడే అసలైన అర్థం గోచరిస్తుంది. అందుకనే వేదాలు అందరికీ అర్థం కావు కాబట్టి అందులోని ఆ జ్ఞానాన్ని ఇతిహాసాల ద్వారా, పురాణాల ద్వారా, కథల ద్వారా, కావ్యాల ద్వారా మనకు అందించే ప్రయత్నం చేశారు. అవి సులభంగా అర్థమవుతాయి. అది చెప్తున్నారు. ఇతిహాస గ్రంథములలో శ్రీమద్ రామాయణము, మహాభారతము అను రెండు మాత్రమే ప్రస్తుతం లభిస్తూ ఉన్నవి. ఈ రెండు గ్రంథములు భారతీయ వాంగ్మయమునకు తలమానికములు, ఆర్య సభ్యతకు పట్టుగొమ్మలు. ఇవి భారతీయ గౌరవాన్ని ఇనోడింపచేయునవి. ఈ రెండింటిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, సదాచారములు, నీతి నియమములు, ధర్మము,
మొన్నగు వాని ప్రబోధములు అడుగడుగున కన్పట్టుచుండును. రామాయణమునందు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య లీలలు వర్ణింపబడి ఉన్నవి. మహాభారతమున మణిమాలలో దారం వలె లీలా పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని మహిమలు అవిచ్ఛిన్నముగా ప్రస్తావింపబడి ఉన్నవి. ఈ రెండింటి యందును చైతన్యవంతమైన భారతీయ సంస్కృతి యొక్క సజీవ రూపము తొణికిసలాడుతూ ఉంటుంది. సంస్కృత సాహిత్యమునందు వెలువడిన దృశ్య, శ్రవ్య కావ్యములన్నిటికీ దాదాపు ఈ రెండు ఇతిహాస గ్రంథములే ఆధారములు. ఋషి ప్రణీతములై ఆర్య సంస్కృతికి మూలములైన ఈ రెండు గ్రంథములు నిత్యసత్యములైన ఇతిహాసములుగా చిరస్థిర కీర్తిని ఆర్జించినవి. అట్లే కవితా దృష్టితో కూడా వాంగ్మయ రంగమున అత్యున్నత స్థానమును అలంకరించినవి. అయినను మహాభారతమునకు ఇతిహాసముగా వచ్చిన గుర్తింపు కావ్యముగా రాలేదు. వాల్మీకి ప్రణీతమైన శ్రీమద్ రామాయణమునకు ఇతిహాసముగానే కాక ఆది కావ్యముగా కూడా ఎనలేని గౌరవము దక్కినది. ఈ మహాకావ్యము కాంతవలె ఆనందింపచేయుచు కర్తవ్యమును ఉపదేశించును. ఇదియే రామాయణం యొక్క విశేషం. సత్యం వద, ధర్మం చెర, ఆచారాన్మ ప్రమద, ప్రజాతంతుం మావ్యవచ్చేత్సిహ. మొన్నగు విధి వాక్యముల ద్వారా వేదములు గురువు వలె ఉపదేశించును. ఇతిహాస పురాణములు మాత్రం రామవత్ వర్తితవ్యంన రావణవత్ అను విధముగా మిత్రుని వలె హితబోధ చేయును. కావ్యములైతే కాంతవలె ప్రేమానురాగములను రంగరించుచు ఆకర్షణీయములైన మృదు మధుర వచనములతో మనలను కర్తవ్య పదమునకు మరల్చును. రామాయణమునందలి శ్రీరామచంద్రుని మాతృభక్తి, పితృభక్తి, కావ్యరూప వర్ణనల ప్రభావం మనపై ఉన్నట్లు మాతృదేవో భవ, పితృదేవో భవ అను వేదవాక్యముల ప్రభావము అంతగా ఉండదు. కాంత సంహితములై ఉపదేశములందించు కావ్యములలో వాల్మీకి రామాయణ మహాకావ్యం యొక్క స్థానము సర్వోన్నతమైనది. రచనా కౌశలము, కావ్యవస్తు గౌరవము అను ఈ రెండింటిని బట్టి రామాయణము ప్రపంచమునందలి సమస్త కావ్యములకును మకుటాయమానం. వాల్మీకి రామాయణం ఆయా పరిస్థితుల్లో వ్యక్తులు ఎవరెవరితో ఎట్లు ప్రవర్తింపవలెను అను సామాజిక విషయములను నొక్కి చెప్పును. ప్రతి వ్యక్తియు తన కుటుంబ సభ్యులకును లోకములోని ఇతరులకును సుఖములను చేకూర్చుటకై పాటుపడుట తన విధిగా భావింపవలనని తెలుపును. అందులకై అవసరమగుచో తన వ్యక్తిగతమైన సుఖములను త్యజించుటకును ఎష్టి కష్టములైనను సహనముతో భరించుటకును సిద్ధపడవలెను అను నైతిక బాధ్యతను వక్కానించును. అంతేకాక సత్యము, న్యాయము, సదాచారము, ప్రతిజ్ఞాపాలనము మొదలగు ఉదాత్త ధర్మములను పాటించుచు ఆదర్శ జీవితమును గడిపెడి విధానములను ప్రబోధించును. ఈ విధముగా వాల్మీకి రామాయణము వివిధములైన సామాజిక, నైతిక, ధార్మిక విషయముల ప్రబోధములకు పెన్నిది. ఇందు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని యొక్క దివ్యములైన మానుషలీలలు సర్వాంగ సుందరముగా చిత్రింపబడినవి. ఇంకను ఇందు జగజ్జనని అయిన శ్రీరామచంద్రుని యొక్క దివ్యములైన మానుషలీలలు సర్వాంగ సుందరముగా చిత్రింపబడినవి. ఇంకను ఇందు జగజ్జనని అయిన సీతాదేవి యొక్క ఆదర్శవంతమైన పాతివ్రత్యము, భరతుని నిరుపమానమైన భాతృభక్తి, త్యాగగుణము, దశరథ మహారాజు యొక్క అపూర్వమైన వాత్సల్యము, కౌసల్యాదేవి యొక్క మహోన్నత సౌజన్యము, ఆదర్శప్రాయమైన శ్రవణకుమారుని పితృభక్తి, హనుమంతుని యొక్క సాటిలేని స్వామి భక్తి, విభీషణుని యొక్క అసాధారణమైన న్యాయదృష్టి, శ్రీరాముని ఎడ ప్రజల యొక్క స్వాభావికములైన గాఢానురాగములు సందర్భానుసారముగా చక్కగా వర్ణితములు. అంతేగాక పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువునకు అందరి ఎడలను గల
సంపూర్ణమైన దయ, చక్కని శ్రద్ధ, ఆదరములు, ప్రేమానురాగములు, వీటన్నిటితో కూడిన యోగ్యమైన వ్యవహార సరళి ఇందు సాంగోపాంగముగా ప్రతిపాదించబడినవి. ఇందలి శ్లోకములన్నీయును మిక్కిలి మధురములు, రుచిరములు. ఇవి మహాకావ్యోచితములైన గుణములతో, శబ్దార్థాలంకారములతో సుశోభితములు, రాగతాలయుక్తముగా గానము చేయుటకు అనువైనవి, గంభీరార్థయుక్తములు. సమయోచితముగా ఇందు శృంగార వీర కరుణాద్భుతాది నవరసములు పరిపుష్టములైనవి. రసములన్నిటికీ ఇది కుదిరే అయినను కరుణరసం మాత్రం దీనికి ప్రాణం. ఈ దృష్టితో చూచినను ఇది అందరూ ఆదరింపదగిన ఉత్తమ గ్రంథం. వాల్మీకి రామాయణము సర్వోత్కృష్టమైన ఒక మహాకావ్యం. అంతేకాక ఇది శ్రీరామచంద్ర ప్రభు యొక్క అవతార లీలా విశేషములను తెలుపునట్టి చక్కటి ఇతిహాసం అను విషయము విస్మరింపరానిది. స్వయంభువు అయిన బ్రహ్మదేవుడే వాల్మీకి మహామునికి సాక్షాత్కరించి రామాయణాన్ని రచించటానికి ఆ మునిని ప్రోత్సహించాడు. మరియు అతడు శ్రీరాముని వృత్తాంతములకు సంబంధించిన విశేషములన్నీయును నీకు సహజముగానే కరతలామలకములగును అని ఆ మహర్షికి వరాన్ని ప్రసాదించాడు. ఆ వర ప్రభావమున కథా విషయములన్నీయును ఆ మునీశ్వరుని మనస్సునకు స్పష్టముగా గోచరించెను. కావ్యనాయకుడైన శ్రీరామచంద్రుని అవతార కాలమునందే వాటిని ఆ మహర్షి శ్లోకబద్ధమనర్చెను. అంతేకాదు, శ్రీరామచంద్రుని కుమారులైన లవకుశులచే వాటిని కంఠస్థము చేయించెను. వారి చేతనే రాబో సంఘటనలతో సహా ఆ వృత్తాంతమును సంపూర్ణంగా శ్రీరాముని సమక్షమునే నిండు సభలో వినిపింపజేశాను. ఈ విధముగా ఈ ఇతిహాస గాథకు శ్రీరాముని ఆమోదము లభించినట్లయింది. దీని ప్రామాణిక విషయమున ఇంతకంటే చెప్పవలసినది ఏమి ఉండును? శ్రీరాముని ఆమోదముద్రకు నోచుకునిన ఈ మహాకావ్యమునందు అసత్యములు కానీ, దోషములు కానీ, అతిశయోక్తులు కానీ ఉండునని ఊహించటానికి ఏమాత్రం వీలు లేదు. ఇది సకల జనులకు ఆదరణీయము, మిగుల ప్రయోజనకరము. ఈ రామాయణ మహాకావ్యమును ప్రచారం చేయటం వలన అనంతమైన లోక కళ్యాణము సిద్ధించును. ప్రపంచమునందలి అన్ని జాతుల వారును, అన్ని వర్గముల వారును దీన్ని పఠించటానికి, వినుటానికి అర్హులే. ప్రతి వ్యక్తియు దీన్ని శ్రద్ధగా పఠించి అవగాహన చేసుకొని ఇందలి ఉత్తమోత్తమ ఉపదేశములను యథాశక్తి ఆచరించినచో అతని జీవితము ఆదర్శప్రాయమై సఫలమగును. రాజభవనంలోని యతిరాజు ఎవరు? కీర్తి. అవును, మన్నించాలి. ప్రపంచమునందల అన్ని జాతుల వారును, అన్ని వర్గముల వారును దీన్ని పఠించటానికి, వినటానికి అర్హులే. ప్రతి వ్యక్తియు దీన్ని శ్రద్ధగా పఠించి అవగాహన చేసుకొని ఇందలి ఉత్తమోత్తమ ఉపదేశములను యథాశక్తి ఆచరించినచో అతని జీవితం ఆదర్శప్రాయమై సఫలమగును. ఇది శ్రీమద్ రామాయణం యొక్క మహిమ. ఇంతటితో ఈ గ్రంథాన్ని ముద్రించినటువంటి గోరఖ్పూర్ మహాశైలకు సంబంధించిన శ్రీ జయదయాల్ గోయంక గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణ మహిమ సంపూర్ణం. సాయిరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ.